వైజాగ్లోని దసపల్ల భూములు రాజకీయ నేతలకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఈ భూముల వ్యవహారంలో తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి వేల కోట్ల రూపాయల ఈ భూముల వ్యవహారంలో భారీ డీల్ చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే ఈ డీల్ వార్తకు మరింత బలం చేకూరుస్తున్నాయి. రెండు పార్టీల మధ్య ముఖ్యంగా ఈ దసపల్ల భూములకు సంబంధించి డీల్ జరిగినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములను నిషేధిత జాబితా అయిన 22A నుంచి తొలగించారు. కోర్టు ఆదేశాలను దీనికి సాగ్గా చూపించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందే అప్పటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ఉన్న కొంతమంది దసపల్ల భూముల యాజమానులతోటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. భూమి హక్కులను అతి తక్కువ వాటా ఇచ్చి మరీ దక్కించుకున్నట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతి తక్కువ వాటాలకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అధికార పార్టీ నేతలు చేజెక్కించుకున్నారంటే అప్పటి సర్కారు ఒత్తిళ్లు ఎంత మేర ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దసపల్ల భూముల వ్యవహారంలో సెటిల్మెంట్లు చేసుకునేందుకు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఇప్పుడు ఇవి ఒక కొలిక్కి వచ్చినట్లు చెప్తున్నారు. ఈ భూముల డీల్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా తానే వ్యవహరిస్తున్న ఒక కీలక మంత్రితో పాటు టీడీపీలో కిమ్గా పేరున్న నాయకుడు, మంత్రికి అత్యంత సన్నిహితులైన ఎంపీ ఒకరు కీలక పాత్ర పోషించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్లో భాగంగానే ప్రస్తుతం దసపల్ల భూములు ఉన్న ప్రాంతంలో 100 అడుగుల రహదారి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA మాస్టర్ ప్లాన్లో కూడా ఈ విషయాన్ని పొందుపరిచారు. గతంలో కూడా దసపల్ల భూముల్లో వైసీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేసేలాగా 100 అడుగుల రోడ్డు వేయాలని ప్రతిపాదించగా అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం కోర్టుకు NGT దగ్గరకు కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్న 40 అడుగుల రోడ్డును తొలుత 60 అడుగులుగా, తర్వాత 80 అడుగులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఏకంగా 100 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ లోనే చేర్చారంటే ప్లాన్ ఎంత పక్కగా వేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా ఇది ఏమాత్రం ముందుకు సాగదనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పని ఇంత సాఫీగా సాగింది అంటే తెర వెనక ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. దసపల్ల భూముల్లో 100 అడుగుల రోడ్డుకు మార్గం క్లియర్ అయితే అక్కడ హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణానికి రూట్ క్లియర్ అవుతుంది. దీంతో దసపల్ల భూములను డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద దక్కించుకున్న వాళ్లకు పెద్ద ఎత్తున అంటే వేల కోట్ల రూపాయల్లో ప్రయోజనం చేకూరనుంది. గతంలో ఇక్కడ 100 అడుగుల రోడ్డును వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఏకంగా మాస్టర్ ప్లాన్లోనే దీన్ని చొప్పించడంతో తెర వెనుక ఎలాంటి డీల్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం VMRDA చైర్మన్గా MV ప్రణవ్ గోపాల్ ఉన్నారు. ఆయన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్కు సన్నిహితుడిగా పేరుంది. దీంతో మంత్రి నారా లోకేష్కు తెలియకుండా వైజాగ్లో అత్యంత కీలకమైన దసపల్ల భూముల్లో 100 అడుగుల రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం లేదనే చర్చ కూడా టీడీపీ నాయకుల్లోనే సాగుతోంది. ఈ ఒక్క 100 అడుగుల రోడ్డు డీల్ ద్వారానే 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నిర్ణయం దసపల్ల భూములకు విలువ మరింత జోడించనుంది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే ఆంధ్రప్రదేశ్లోని కీలక పార్టీలైన టీడీపీ, వైసీపీలు వైజాగ్లోని అత్యంత కీలకమైన దసపల్ల భూముల విషయంలో డీల్ కోసం చేతులు కలపటం అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీలు కలిసి ఈ సెటిల్మెంట్లు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుందనే వ్యాఖ్యలు టీడీపీ నేతల నుంచి కూడా వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.